మకర రాశి వారి శరీరం, ఆరోగ్యం, ఆదాయం, అదృష్టం, లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, బలహీనతలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వీడియో మనకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని క్షయరాశి, భూతత్వ రాశి అని కూడా అంటారు. ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా చెప్పబడింది మనకి. ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దాన్ని వదిలిపెట్టరు అని. ఎలాగైతే ముసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు వదిలిపెట్టారు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా అపార అనుభవాన్ని అయితే సొంతం చేసుకుంటూ ఉంటారు. మకర రాశి వారికి బంధు ప్రీతి చాలా ఎక్కువ. స్నేహితుల ఎడల ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వీరి స్వభావం మరియు బలహీనత కూడా ఇదే అని చెప్పొచ్చు. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది విమర్శలకైతే దారితీస్తూ ఉంటుంది. తన లోపము తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి అయితే వీళ్ళు వెనుకాటన్నమాట. చేసిన పొరపాటు తిరిగి మళ్ళీ చేయరు. మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమ భావంతోనే చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలను దెబ్బతింటాయి. అయినా వీళ్ళు పద్ధతి అయితే మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావము, మాట మీద నిలబడే తత్వము ఉంటాయి. మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానము అధికంగా ఉంటుంది. సంతానము వీరి అభిష్టం ప్రకారం నడవక వీరిని ఇబ్బందులు గురిచేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో విధంగా అయితే సాధిస్తారు. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వం అధికంగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారం కలవారై ఉంటారు. రచన వ్యాపకము, పరిశోధన, నటన, కళకు సంబంధమైన నైపుణ్యాలు వీళ్ళు బాగా రాణిస్తారు. మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావటానికి కష్టము. ధన సంపాదన ధ్యేయంగా జీవించరు. ఏదో విధంగా ధనము సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన వారు అనుచర వర్గం వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు అయితే ఉండవు. చాలామందికి తండ్రి వలన మేలు జరుగుతుంది. ప్రజాభిమానంతో ఉన్న స్థితికైతే చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయటి వారి సహాయం అధికంగా అందుతుంది వీళ్ళకి. మకర రాశి వారు ఏదైనా తమకు నచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు. భోజన ప్రియులు అని చెప్పొచ్చు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేజీరు వేసుకొని లాభం వస్తేనే ఆ పని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే వదిలిపెట్టారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాలను మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవటం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయములు వీళ్ళకు విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు కూడా. చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదా వేయకుండా ఆ పనిని ముగిచేస్తారు. మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, జాగ్రత్త, అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు అయితే ఉంటాయి. అందువల్ల వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగిపోతూ ఉంటుంది. మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు. దేనైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతోనే ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు. మకర రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూచి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు.
మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటి నిర్ణయాలు అసలు తీసుకోరు. మకర రాశి వారు ప్రయత్నమున మనసు పెట్టిన ఏ పని అయినా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను, క్రూరులుగాను మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ వీళ్ళల్లో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. మకర రాశి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలు పరిష్కరించడంలో వీరిది అందివేసిన చెయ్యి అని చెప్పొచ్చు. వీళ్ళ తర్వాత ఎవరైనా అని చెప్పొచ్చు కూడా. మకర రాశి వారిలో జన్మించిన వారి జీవితం అంతా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం వస్తూ ఉంటుంది. వయసు దాటిన తర్వాత ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. మకర రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికం. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పొచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా తను అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అసలు అంగీకరించరు. మకర రాశి వారు ఇతరుల్లో ఉన్న తప్పులను ఇట్టే పసిగట్టేస్తారు. ఎవరైనా నమ్మరు. ఆఖరికి మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవీ వ్యామోహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా చేస్తారు. ఊహలు నిజమవుతాయి. శని, శుక్ర, బుధ దశలు బాగా యోగిస్తాయి. వీళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు అంకిత భావంతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయము దైవంగా భావిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి. వస్త్రధారణలోనూ తమ అభివృద్ధి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తూ ఉంటారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తారు. ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాల్లో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుంటారు. మకర రాశికి చెందిన వారు కార్యసాధకులుగా ఉంటారు. వీళ్ళు కళాకారులుగా, రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. జీవితంపై ఓ ప్రత్యేక దృష్టి ఉండటం వలన వీరి జీవితం ఎప్పుడూ ఒడిదుడుకు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మకర రాశి వారి జాతకరీత్యా వీరిలో ప్రేమ స్వభావం ప్రబలమైనదిగా ఉంటుంది. తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు. అయితే వీరిది నిష్కల్మషమైన ప్రేమని చెప్పొచ్చు. మకర రాశికి చెందిన వారు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు. ఈ రంగంలో అడుగుపెట్టిన వారికి దాదాపు ఎదురే ఉండదు. మోటార్ పరిశ్రమ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక పెద్ద పరిశ్రమలు స్థాపించడం వీరికి సాధ్యమని చెప్పొచ్చు. మకర రాశికి చెందిన వారు ఆశావాదులుగాను, ఆచరణశీలిగాను, దృఢ నిశ్చయం కలిగిన వారుగా ఎక్కువ ఎంచుకున్న ప్రతి మార్గంలోనే విజయం సాధిస్తూ ఉంటారు. దీనికి ఓర్పు, అప్రమత్తత, కష్టపడి పనిచేయడం వంటి గుణాలు తోడవటంతో విజయం ఎక్కువ అవుతాయి వీళ్ళకి. భవిష్యత్ ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు. సంబంధాలు ఏర్పరచుకోవడంలోనూ ఇదే మార్గాన్ని అనుసరిస్తారు. అనుకూల దాంపత్యంతో మకర రాశి వారు తమ వైవాహిక జీవితాన్ని అయితే కొనసాగిస్తారు. తమ భాగస్వాముల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు అయితే వస్తూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు జ్ఞానవంతులుగా ఉంటారు. దీనివల్ల వీరు ఎక్కువగా అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ ఉంటారు. ఇక విద్యార్థులు చదువు విషయానికి వస్తే న్యాయవాదం, సంగీతం తదితర వృత్తులకు సంబంధించిన చదువుల్లో బాగా రాణిస్తూ ఉంటారు. మకర రాశికి చెందిన వారు తమ కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావాలుగా ఉంటారు. అన్నింటా ప్రతి ఒక్కరు క్రమశిక్షణ పాటించాలి అని చెప్తూ ఉంటారు. ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తినా వారి క్రమశిక్షణ వల్ల కుటుంబం అభివృద్ధిలో ఉంటుంది. మకర రాశి వారిలో ప్రధాన బలహీనత నిరాశావాదం. వారి ఆలోచనలో నిరాశ తొంగి చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరన్నమాట. ఇదే వాళ్ళ బలహీనతలు. చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఎక్కువగా ఉండటం వల్ల వీరి మనసు క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిరచిత్తులుగా మారక తప్పదు. ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. మకర రాశి వారికి ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. అయితే వీరిని వాత, అజీర్ణ వ్యాధులు వేధిస్తూ ఉంటాయి. అలాగే ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు అతి జాగ్రత్త తీసుకోవటం వలన వీరిని
అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవని చెప్పొచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.